ప్రభు నామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరు? చాలా మంది ప్రార్థన చేసేది ఏంటంటే మేము బాగుండాలి, ఏ శోధన మాకు రావద్దు, ఏ సమస్య రావద్దు, ఏ ఇబ్బంది రావద్దు, మరి కీడు మాకు తగలకూడదని ప్రతి ఒక్కరు చేసే ప్రార్థన ఇది. కానీ ప్రతి శోధన వెనకాల ఒక ఆశీర్వాదం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా ప్రార్థన చేయాలంటే మరి ఈ మాట ద్వారా ప్రభుని దర్శించండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు. దేవునికి స్థితి కలుగునుగా. ఏంటండి? శోధన సహించాలి, భరించాలి. అందులో నుంచి ఒక మంచి పాఠాన్ని ప్రభు నీకు నేర్పిస్తాడు. ఒక మంచి అనుభవంలోంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. శోధన వెనకాల, సమస్య వెనకాల, శ్రమ వెనకాల ఒక గొప్ప ఆశీర్వాదం క్రైస్తవుల కోసం ప్రభు దాచిపెట్టాడు. తను ఆశ్రయించిన వారికి ఇవ్వాలని, తను ప్రేమించే వారికి ఆ బహుమానం ఇవ్వాలని ప్రభు మరి దాచి ఉంచిన మేలు నీ కోసం రెడీగా పెట్టాడు. అది శోధన అవతలు ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే శోధన వద్దు వద్దు వద్దు, మరి దాని వెనకాల బహుమానం కూడా నువ్వు వద్దన్నట్టే. చూడండి, ఒక మాట మీకు చెప్తాను. సింహాల బోన్లో దానియేలు వేసినప్పుడు అక్కడ దానియేలు ఏం చేశాడు? ప్రార్థన, ఈ సింహాలన్నీ చంపే ప్రభువా అని చేయలేదు. ఈ సింహాలన్నీ మరి కాలిపోనుగా కానీ ప్రార్థన చేయలేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే సింహాల మధ్యలో కూడా ప్రభువును మాత్రమే స్తుతించాడు. వీటిని కాల్చేయి, చంపే ఏం చేయలేదు. ఎందుకంటే వాటికి వేరే పని ఉంది. సింహాల్లోంచి దానియేలు బయటకు వచ్చిన తర్వాత ఇంకొకరిని వెయ్యాలని ప్రభు యొక్క చిత్తం. వారిని తినడానికి ఆ సింహాలు ఉండాలి. చాలామంది చేస్తారు, అన్ని కాల్చేయి, తోసేయి, ఈ శోధన అంతా కొట్టేసేయి. నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఈ శోధనలో కూడా జయించే శక్తిని నాకు అనుగ్రహించు, భరించే శక్తిని నాకు అనుగ్రహించు, సహనంతో, ఓర్పుతో మరలా ఇవన్నీ దాటించు ప్రభు. నువ్వు ప్రార్థన చేయగలిగితే అందులో ఒక మంచి బహుమానం ప్రభు నీ కోసం దాచాడు. అగ్నిలో పడిన శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఈ అగ్నినంతా చల్లార్చునైనా చేయలేదండి. అక్కడ కూడా వారు ప్రభువును మాత్రమే స్తుతించారు కాబట్టి అగ్నిలో నుంచి కూడా వారు కాలకుండా బయటికి రాగలిగారు. అగ్నేమో మండుతానే ఉంది, కానీ వీరిని మాత్రం కాల్చకుండా బయటికి రప్పించాడు. అంతేగాని ఈ అగ్ని అంతా చల్లారిపోవాలి ప్రభు అని ప్రార్థన చేయి. ఎందుకంటే ఆ అగ్ని కూడా వేరే పని ఉంది. ఏంటో తెలుసా? ఆ శత్రువులందరినీ కాల్చాలి కదా, వాటికి వేరే పని కోసం అవి అలాగే ఉండాలి. కానీ అందులో నుంచి వీళ్ళేం కాలకుండా ప్రభు తప్పించాడు. వారి ద్వారా ప్రభు నామం గణపరచబడింది. ఈరోజు వద్దంటున్నావు శ్రమను, వద్దంటున్నావు శోధనను, అలాంటి ప్రార్థన చేయకండి. నాకు కూడా ఈ శోధనను జయించే శక్తి, బలాన్ని, కృపను సమృద్ధిగా అనుగ్రహించినాయి. ఇందులో నుంచి నేను బయటికి రావాలి. వీటన్నిటిని దాటించే శక్తిమంతుడవు నీవే అని మనం ప్రార్థించగలిగితే ప్రతి శోధనలో నుంచి, ప్రతి సమస్యలో నుంచి ఒక గొప్ప పాఠాన్ని నీకు నేర్పించి అందరి ఎదుట కాంతివంతంగా, ఒక వెలుగుమయంగా గొప్ప స్థానంలో ప్రభు నేను నిలబెట్టబోతున్నాను. భక్తులందరూ శోధన గుండా వచ్చిన వాళ్ళే, భక్తులందరూ శ్రమల గుండా వచ్చిన వాళ్ళే. వారి రోజు మనకు ఆదర్శంగా, మార్గదర్శులుగా మనకు ముందుగా ఉన్నారు. ఎందుకో తెలుసా? వీరు జయించారు, మీరు కూడా జయించారు. అటువంటి కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించి ఈ ప్రకారంగా నడిపించును గాక. ఆమేన్. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, నీకు స్తోత్రములు. మాటలు వింటున్న ప్రతి బిడ్డలు, జయ జీవితం అంటే శ్రమల గుండా వెళ్ళిన వాళ్ళదే. ఈరోజు చాలామంది శ్రమ వద్దునైనా, శోధన వద్దునైనా, సమస్య వద్దునైనా అని చాలామంది ప్రార్థిస్తారు. కానీ ప్రార్థన అంటే మరి ప్రతి దాంట్లో శక్తిని నాకు దయచి, అధిగమించే బలము, అధికమైన నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థించే కృపను ప్రతి వారికి దయచేయమని, ప్రతి ఒక్కరూ జయించే కృపను సమృద్ధిగా కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగా. ఆమేన్.